హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదలే. ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. 2 days వ్లాగ్ వచ్చి అయితే మా బెస్ట్ ఫ్రెండ్కి ప్రాంక్ కాల్ అయితే చేయబోతున్నాను. ఈ రోజు అయితే మన ఛానల్లో గివ్ అవే అయితే నేను ప్లాన్ చేశాను. అదేంటంటే నేను మాట్లాడిన తర్వాత ప్రాంక్ కాల్ అనేది కంటిన్యూ అవుతుంది కదా, ఆ కంటిన్యూ అయిన దాంట్లో నేనైతే ఒక క్వశ్చన్ అయితే మీకైతే వేస్తాను. అది మీరు ఫుల్ వీడియో చూస్తే మాత్రం మీరైతే ఆన్సర్ ఈజీగా అయితే చెప్పేయచ్చు. అది మీరు ఆన్సర్ చెప్పిన వాళ్ళు అండ్ ఫస్ట్ ఎవరైతే నేను అడిగిన దానికి ఆన్సర్ కరెక్ట్గా చెప్తారో వాళ్ళనైతే నా కమెంట్ సెక్షన్లో పిన్ అయితే చేస్తాను. వాళ్ళకైతే నేను గివ్ ఇఫ్ అయితే 500 రూపీస్ అయితే నేనైతే వాళ్ళకి ఇవ్వబోతున్నాను. సో మీరు కూడా స్కిప్ చేయకుండా ఉంటే మాత్రం వీడియో అయితే మీకు అర్థమవుతుంది. నేను అడిగిన దానికి ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళకైతే 500 రూపీస్ అయితే నేనైతే వాళ్ళకి గివ్ అవే ఇస్తాను. అండ్ మన ఛానల్ వచ్చి 5000 సబ్స్క్రైబర్స్ వస్తే కూడా ఒక గివ్ అవే అనేది అయితే నేను ప్లాన్ చేశాను. అది ఇప్పుడైతే అస్సలు చెప్పాను. 5000 సబ్స్క్రైబర్స్ వచ్చాకైతే మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఇస్తానన్నమాట. సో ఎందుకంటే లేట్, ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ అనేది అయితే షేర్ చేయండి. అది ఎలాంటి ప్రాంక్ కాల్ అంటే ఫస్ట్ ప్రాంక్ కాల్ చేసే ముందు అయితే మీకు ఒకటైతే షేర్ చేయాలి. నేను ఇప్పుడు దీనికి కాల్ చేసే ఫ్రెండ్ అయితే నా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ప్రతిదీ కూడా షేర్ అయితే చేసుకుంటాను నేను. ఇప్పుడు నేను ఒక ప్లాన్ అయితే చేశాను. అది ఏంటంటే మా హస్బెండ్ నన్ను మోసం చేసి వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు, ఇంటికి లేట్గా వస్తున్నాడు అని అయితే ఎంతో ఆలోచించాను. నమ్మదు, ఎందుకంటే మా ఆయన గురించి తనకి బాగా తెలుసు. నమ్మదు, కాకపోతే ట్రై చేస్తాను నమ్మించడానికి, ఎందుకంటే ఇది ప్రాంక్ కాల్ కదా. సో ఇంకా వేరే ఆప్షన్స్ కూడా లేవు ప్రాంక్ చేయడానికి. అందుకే మా హస్బెండ్ మీద తీసుకుని అయితే తనతో ప్రాంక్ అయితే చేయబోతున్నాను. ఇప్పుడైతే తన ఆఫీస్లో ఉంటుంది, నాకేమో తన ఆఫీస్ ఉండే టైంలోనైతే మరి నాకు ఇప్పుడే కుదిరిద్ది అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ బుడ్డోని చూసుకుంటున్నాడు. మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళిపోయారు అనుకో, లంచ్ కానీ వచ్చారు, వెళ్ళిపోతే ఇంకా వాడిని ప్రాంక్ కాదు కదా, కనీసం ఒక ఇలా మాటలను కూడా మాట్లాడినవాడు. సో అందుకే ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను. చేద్దాము, ఫోన్ చేద్దాం, ఏమని అనేది అయితే చూద్దాము. స్టార్ట్ చేస్తున్నా. మొదలెట్టేయమంటారా? హలో హలో, ఎక్కడున్నావు? ఒక్క నిమిషం ఉంటా, మళ్ళీ చేస్తా. ఏ పనిలో ఉన్నాను, ఇక్కడ ఆఫీస్ లో మీటింగ్ లో ఉన్నా. అర్జెంట్గా మాట్లాడాలబ్బా నీతో. అవును, ఒక్క నిమిషం ఉండు, నేనే చేస్తాను. మాట్లాడాలి, సీరియస్ మ్యాటర్. ఏమైంది? పక్కన ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, చెప్పు. పక్కకు వచ్చాను. తిన్నావా? తినేసా. ఏంటి అలా ఉన్నావు? అంటే ఒకటి మీ అన్నయ్య గురించి నాకు ఒకటి తెలిసింది. వద్దు. ఏమైంది? అంటే 1 month నుంచి కొంచెం ఏంటో అటు ఇటు అంటే వేరే వేరేగా ప్రవర్తిస్తున్నాడు అనమాట నాతో. బానే ఉంటారుగా మీ ఇద్దరు. అదే చెప్తున్నా, 1 month నుంచి అయితే సరిగ్గా ఉండట్లేదు నాతో. ఏంటో అసలు సరిగ్గా మాట్లాడట్లేదు. ఇంటికేమో లేట్గా వస్తున్నాడు. అసలు ఫోన్ కూడా 24 గంటలు చాటింగ్, ఫోన్ వస్తేనేమో బయటకు వెళ్ళిపోతాడు. అసలు నాకు అదే అర్థం కావట్లేదు, ఎప్పుడు లేనిది ఇప్పుడే ఏంటి ఇలా చేస్తాడు. చూడొచ్చు కదా, ఫోన్ ఇంటికి వస్తే మామూలుగా చూస్తావు కదా, అలా చూడొచ్చు కదా. లాక్ మార్చేశాడు. ఫస్ట్ నేను చూద్దామని అలాగే అడిగితే బాగోదు కదా, ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు అడగడం అని అనుకున్నా. సర్లే సైలెంట్గా చూద్దామని చెప్పి లాక్ ఓపెన్ చేస్తే లాక్ కూడా మార్చేసింది. నేను ఇంకా అడగలేదు, ఎందుకులే మళ్ళీ చూద్దాం, కొన్ని రోజులు చూద్దామని అయితే 1 month వరకు అయితే చూసా. అయితే ఎవరు బాగానే ఉన్నారు కదా, ఏం అదే అర్థం కావట్లేదు. ఏంటో కొత్తగా చేస్తున్నాడు. బొడ్డోని సరిగ్గా చూసుకోవట్లేదు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అసలు వాడితో ఆడట్లేదు. తను ఏంటో మరి ఏమో అసలు అర్థం కావట్లే ఏంటో. అవును, కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా. ఏం కూర్చోబెట్టి మాట్లాడినా, వచ్చింది 24 గంటలు ఫోన్లోనే ఉంటున్నాడు. ఫోన్ నొక్కొద్దు అంటే కూడా వినట్లేదు. నేను ఫోన్ చేస్తా ఉండు అన్నయ్యకి.
అసలు మీరు అంత ఇష్టపడి చేసుకున్నప్పుడు ఎందుకు మీ ఇద్దరి మధ్యన ఎప్పుడూ లేని అదే అన్నా నిన్న నైట్ మాట్లాడా. ఆ, ఏంటి ఇలా చేస్తున్నావు, ఎప్పుడు లేనిది, నేనేమో అందరిని వదిలేసి నిన్ను వచ్చి పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. మా వాళ్ళు కూడా నిన్ను బాగా నీ మీద నమ్మకం పెట్టుకున్నారు, నువ్వేమో ఇలా ఏంటో 24 గంటలు ఫోన్లోనే మాట్లాడుతున్నావు, పిల్లోడితో ఆడట్లేదు, నాతో అసలు సరిగ్గా మాట్లాడట్లేదు ఉమ్. అని చెప్పి అన్నా. అంటే నీకు అనవసరం, నీకు అవసరమా, నాకు బోల్డ్ పనులు ఉంటాయి, మగవాళ్ళు అంటే బోల్డ్ ఉంటాయి, నీకు అన్నీ చెప్పాలా, ఇంట్లో కూర్చొని పని చేసుకుని ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. అసలు నాకేం అర్థం అవును, బోల్డ్ పనులు ఉంటాయి అంటే మరి మొన్నటి దాకా ఎట్లా ఉన్నారంట ఇంట్లో, ఈలోపు ఎలా మారిపోతారంట? అదే తెలియట్లేదు అసలు. ఫస్ట్ నుంచి ఉంటే ఒకలాగా ఉండాలి, మొన్నటి దాకా మీరు అంత బాగున్నారు కదా, మధ్యలో ఎందుకు వస్తాయి మార్పులు? నేను ఫోన్ చేస్తా ఉండు అన్నయ్యకి. ఫోన్ కదంటే ఎవరికి ఇంతవరకు నేను ఎవరికి చెప్పలే, ఏదైనా నీతోనే కరెక్ట్, కదా. నువ్వు చెప్పలేదు. ఎప్పుడూ లేనిది ఎందుకు కొత్త కొత్త అంటున్నా. చక్కగా బాబు అనుకున్నారు, బాబున్నాడు, ఇంకేంటి వాడిని చూసుకొని ఉండకుండా. అదే నాకు కూడా పుట్టాడు పిల్లోడు, నాకు పిల్లోడి మీద ఇప్పుడు బెంగగా ఉంది. అసలు ఏమీ వినట్లేదు, అసలు ఇంటికి సరిగ్గా రావట్లేదు. నైట్ 11:30కి అలా వస్తున్నాడు, ఎప్పుడూ లేనిది, ఎప్పుడు 9 కల్లా వచ్చేస్తాడా, అసలు ఎప్పుడు లేని 11:30కి అలా వస్తున్నాడు. ఏంటి ఇంత లేట్ అంటే, నీకు అన్నీ చెప్పాలా ఏంటి అన్నాడు. 1 మంత్ నుంచి ఇదే గోల మాకు. అయినా అదేంటి, మొన్నటి దాకా కూడా బాగానే ఉంటున్నాయి, గొడవలు ఏమన్నా ఉన్నంటే ఏమీ లేదు, బాగున్నామన్నా, మళ్ళీ ఈలోపు ఇలా చెప్తున్నావు. పోనీలే, ఇష్టపడి ఇంక ఇద్దరు చేసుకున్నారు, బాగుంటున్నారులే అనుకుంటున్నా. అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. నువ్వు ఏమన్నా చేస్తున్నావేంటి, ఏమన్నా తిడతాం, ఏమన్నా గసట్టా, నువ్వు చేస్తున్నావేంటి? నేను ఎందుకు తిడతాను అసలు. నేను మొన్న ఫోన్ చేసినప్పుడు ఎవరో ఫోన్ చేస్తే స్వాతి లవ్ అని పడింది. ఎవరు లవ్ ఏంటి ఇదేంటంటే ట్రూ కలర్లో పెట్టుకున్నారు, అలాగా అన్నీ నీకు చెప్పాలా ఏంటి అని. ఏం పని ఉంటదంట పని చేసేది జెంట్స్ తో అయితే? అదే అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్తుందో ఏమైద్దో నా లైఫ్, నాకేం అర్థం కావట్లేదు. ఏడవ మాట, నేను మాట్లాడుతూ ఉండు అన్నయ్యతో, నువ్వెందుకు ఏడుస్తావు? నమ్మించి అంత దూరం తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నారు కదా, బాగుండాలి కానీ ఎందుకు అప్పుడేనా? 2 years 3 years అవుతుంది అంతే కదా. అవును, అదే మరి ఇన్ని రోజులు నుంచి చెప్పుకుని ఇప్పుడు నువ్వు ఇంత బాధ పెట్టుకొని ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలా? రోజు ఫోన్ చేస్తావుగా. అదే అర్థం, అంటే నిజమో కాదో తెలియదు కదా, నేను 2 days బ్యాకే చూసాను అనమాట. స్వాతిలో అడిగితే కూడా సరిగ్గా చెప్పట్లేదు, అసలు ఇంటికి రావట్లా, లంచ్ చేయట్లేదు, ఏం చేయట్లా, అసలు ఎప్పుడు 24 గంటలు ఫోన్లోనే మునిగిపోతున్నాడు. అసలు నా కొడుకుని చూస్తేనే భయం వేస్తుంది ఇప్పుడు, అసలు లేనిపోయి మేమిద్దరం అనాథలం అయిపోతామేమో అని భయం వేస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఏం కాదు, నువ్వు పిచ్చి ఆలోచనలు అంతా పెట్టుకోకు, ఏదైనా పనిలో టెన్షన్ గా ఉండి అలా చేస్తున్నాడేమోలే, నువ్వెందుకు బాధపడతావు? ఇంట్లో ఉండి ఏం చేయడు, అలాంటోడు ఏం కాదు కదా. కొన్ని ఎప్పుడన్నా ముందు నుంచి ఉంటే ఇప్పుడు ఏదో మారాడు అనుకోవచ్చు. అదే ఇప్పుడు నాది కూడా ముందు నుంచి లేని, ఇప్పుడు ఏంటి ఇలాంటి ప్రవర్తన అనే నాకు డౌట్ వస్తుంది. ఏం లేదు, అక్కడ ఏదన్నా పని ఇది అయి ఉంటదిలే, లేదా నువ్వు ఏదన్నా కసట్టం అలా అయి ఉంటది. మీరిద్దరు అంత బాగుంటారు కదా, ఎందుకు ఊరికే గొడవలు? నేను గసటమే నాకు కొడుకుతోనే సరిపోతుంది, నీకు తెలుసు కదా పిల్లలతో ఎలా ఉంటుంది అని. ఇంకా నేను మాట్లాడడమా గసటమా, ఇంకా నిద్రలు కూడా ఉండట్లేదు తెలుసా. ఇంకా నైట్ కూడా చూసుకోవట్లేదు, అంతకుముందు చక్కగా చూసుకున్నాడు పిల్లోడిని, అసలు నైట్ కూడా చూసుకోవట్లేదు, నేనే చూసుకుంటున్నాను. అసలు ఎంత నరకంగా ఉందో తెలుసా. పిల్లోడికి డాడీ రాకపోతే అసలు ఉండడు కదా. అదే కదా, వాడేమో ఏడుస్తున్నా సరే అసలు పట్టించుకోవట్లేదు. అసలు ఏం చేస్తా ఉండు అన్నయ్యకి, నేను మాట్లాడతాను. నేను ఇక్కడ ఆఫీస్ లో మీటింగ్ లో ఉన్నా, ఇది అయిపోయాక ఈవినింగ్ నేను చేస్తాను అన్నయ్య ఇంటికి వచ్చాక. నాకైతే అసలు బతకాలనిపించట్లేదు. పిచ్చి మాటలంతా మాట్లాడొద్దు, ఏం అవ్వదు. అక్కడ ఏదన్నా పనిలో ఉండి అట్లా చేస్తున్నాడేమో, కంట్రీలో ఉన్నావు బేటా, ఇంట్లో కోపం అంతే.
ఊరికి పిచ్చి ఆలోచనలు అంతా పెట్టుకోవద్దు. నేనైతే ఇంకా విడిపోదాం అనుకుంటున్నా ఎందుకంటే ఏం చాలా మాట్లాడుతున్నావు అప్పుడే? ఎందుకంటే అసలు ఏం మాట్లాడుతున్నావు అంటున్నా? 2 సంవత్సరాలకి అప్పుడే ఇలా మాట్లాడతారా? నాకు నచ్చట్లేదు అబ్బా. ఫస్ట్ తనేంటో నీకు తెలుసు కదా, ఏదో ఇప్పుడు ఆ పనిలో ఉండి అలా చేసుంటాడు. అన్నయ్య గురించి నాకు తెలీదా ఏంటి? విడిపోయే మాటలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఏమో నా లైఫ్ మీద నాకే పోతుంది. ఇంకా నా లైఫ్ లేదు, ఏం లేదు, మీ ఇద్దరికి ఏం లేదు, బానే ఉన్నారు. అదేదో గబుక్కున్నా అక్కడ ఆఫీస్ లో ఏదన్నా పనుల మీద ఉండి అక్కడ బయట వాళ్ళ మీద కోపం నీ మీద చూపిస్తున్నాడేమోలే. ఏంది బయట వాళ్ళ మీద కోపం? అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడుకుంటారా? చెప్పు. నువ్వు మరి అప్పుడే ఆ నెంబర్ తీసుకుని ఆ నెంబర్ ఫోన్ చేయొచ్చు కదా, లేకపోతే నాకన్నా చెప్పుంటే నేను అడిగేదాన్నిగా. ఎక్కడ లాక్ వేసేస్తున్నాడు. నేను స్వాతి లవ్ అనేది తను కాల్ చేసినప్పుడు నేను చూస్తే త్రూ కాలర్ లో ఉంది, నీకు అన్ని చెప్పాలి ఏంటి అని అంటున్నాడు. మరి ఏడో మాకే మెంటల్ దానిలో ఏడుస్తావు ఎందుకు? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఏదన్నా మాట్లాడి ధైర్యం తెచ్చుకోవాలి. నా వల్ల అవ్వట్లేదు. నా కొడుకుని చూస్తే నాకు అసలు ఏంటి చిన్నప్పుడు వీడికి ఎన్ని కష్టాలు అనిపిస్తుంది. ఏమి లేదు, ఉండు నేను ఇప్పుడు అన్నయ్య చేయనా? వద్దబ్బా, తనకి లేనిది ఇంకా నేను ఎందుకు, నాకు అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఏమి లేదబ్బా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నావు పిచ్చిదానిలాగా. నీకేమన్నా మెంటలా? నేను చేస్తానని చెప్తున్నాను ఫోన్, నేను మాట్లాడుతా ఉండు. ఇప్పుడు ఫోన్ చేస్తా. కాదు, 1 month నుంచి చూస్తున్నాను కదా, తనకేమో కరెక్ట్. అక్కడ ఏదన్నా ఊరికే బయట గొడవలు అయ్యి ఉంటదిలే, బయట ఏదన్నా ఇష్యూల వల్ల ఇంట్లో సీరియస్ గా ఉంటున్నారేమో, దానికి కూడా మనం అలా అనుకుంటే ఎలా చెప్పు? అడ్జస్ట్ అయిపోవాలి కానీ విడాకులు తొక్క తోలని మాట్లాడుతున్నావు. బంగారు లాంటి ఫ్యామిలీని పెట్టుకొని నీకు అర్థం కావట్లేదు. నేను 1 month నుంచి ఫస్ట్ నుంచి మేము చూడట్లేదా? కొత్త ఏంటి అంత బాగా చూసుకుంటాడు, ఈలోపే ఆ అన్నయ్య మీద ఎలా చెప్తావు నువ్వు? నువ్వేం చేసావో? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను అన్ని నీతోనే కదా షేర్ చేసుకుంటాను, నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా? చేసుకుంటా అంటే నేను నిన్న కాక మొన్న కూడా మాట్లాడినప్పుడు బాగున్నారు కదా, ఈలోపే మరి ఇవన్నీ ఉంటే నాకు చెప్పాలి కదా. ఏం వీడియోలు ఏమైనా చేస్తున్నావా? హలో హలో, నాకు అర్థమైందిలే, ఈ వీడియోలు ఇలాంటివి చేసేది పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు. దొరికిపోయేలాగా ఉన్నాను, చూద్దాం, ట్రై చేద్దాం. హలో, మాట్లాడవేంటి? కట్ అయిపోతుంది వాయిస్, వినిపించట్లేదు. ఏం కట్ అవ్వట్లేదు. ప్రాంక్ వీడియోలు చేస్తున్నావే ఏంటి? ప్రాంక్ వీడియో ఏంటి అసలు? నువ్వు నేను ఇంతలాగా ఏడుస్తుంటే ప్రాంక్ వీడియో అంటావు? నువ్వు ఎంతసేపు మ్యూట్ లో ఎందుకు పెట్టావు? నేను పిచ్చిదానిలో ఉన్నానా? మీటింగ్ లో ఉన్నా, గబుక్కుని ఏడుస్తున్నా, ఏంటో డల్ గా మాట్లాడుతున్నా. నేను పక్కకు వచ్చి మాట్లాడుతుంటే అన్నయ్య మీద ఇలాంటివి చెప్పి వీడియోలు చేసుకుంటున్నావా? మ్యూట్ అని నేను చెప్పానా? అసలు సిగ్నల్స్ రావట్లే, తెలుసు కదా మరి పల్లెటూరు. మాట్లాడితే ఇప్పుడు సిగ్నల్ ఎలా రాదు? ఓవర్ యాక్షన్ చేయొద్దు. నిజం అబ్బా, అసలు వినవేంటి మాట? మళ్ళా చూడు, ఇందాకేమో ఏడ్చినట్టు మాటలు, ఏదో నాకు తేడా కొడుతుంది. ఉండు, మా అన్నయ్యకి ఫోన్ చేస్తా. హలో, ఇప్పుడు కల్పన ఏంటి అసలు నువ్వు చెప్తుంటే అర్థం కావట్లేదు. ఫోన్ చేస్తానంటే నేను మామూలుగా చేసి ప్రతిదీ ఏదైనా మాట్లాడతాను కదా, ఇప్పుడు అడుగుతానంటే ఇప్పుడు ఎందుకు వద్దంటున్నా నువ్వు? ఇప్పుడు అడిగితే నాకు నీతో అంటే సలహా కోసం అని చేసా, డైవర్స్ తీసేసుకుందాం. నా బొడ్డోని నేను విజయవాడ వెళ్ళిపోదామని చెప్పి పిచ్చి పిచ్చి మాటలంతా మాట్లాడద్దు. ఉండి ఇప్పుడు నేను అన్నయ్యకి ఫోన్ చేస్తాను. ఉండు, యూట్యూబ్ ఒకటి పెట్టుకుని ఆ వీడియోల కోసం ఏంటేంటో చేస్తుంది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ప్రాంకులు తొక్కతోలు ప్రాంక్ అయ్యి ఉంటది. ఉండి మరి అన్నయ్యకి ఫోన్ చేస్తానంటే ఎందుకు వద్దంటున్నా? అసలు నా మాట వినవా నువ్వు? ఇదే నన్ను అర్థం చేసుకుంది. చేస్తున్నావు. ఇందాక అంత ఏడ్చి గట్టిగా చెప్పినప్పుడు నేను మీటింగ్ లో ఉన్నా, ఏదో అర్జెంట్ గా మాట్లాడాలేమో, ఏదైనా ఎమర్జెన్సీ ఏమో నేను ఫోన్ ఎత్తితే
నాకేదో తేడా కొడుతుంది. మరి ఇప్పుడు అన్నయ్య చేస్తాను అంటున్నాను కదా, ఎందుకు వద్దంటున్నావు? సర్లే చేసుకో, నేను ఉంటా, చచ్చిపోతా నేను, ఇంకా నా వల్ల అవ్వదు ఇంకా. ఏం చేస్తావు? నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఇంకా ఎలాగో ప్రాంక్ అంటూ ఇలాంటి ప్రాంకులు చేస్తారో చెప్పు. ప్రాంక్ మరి ఇలాంటివి చేయరంటే నువ్వు, నేను ఫోన్ చేసి అడుగుతానంటే ఎందుకు వద్దంటున్నావు నువ్వు? నాకు ఇష్టం లేదు. ముందు నేను నీతో ఏదైనా నీతో షేర్ చేసుకున్నా కదా, మన నీకు ఇద్దరం ఒక ఇష్టం లేదు డిస్కస్. అన్నయ్యతో ఉండటం, నీకు ఇష్టం లేదు అన్నయ్యతో ఉండటం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయి అది కాదు నేను అంటుంది. నాకు ఇప్పుడు నేను ఏదైనా సరే నీతోనే కదా డిస్కస్ చేసుకుని నాతో షేర్ చెప్తాను. చేసుకుంటావు, కరెక్టే, నేను కాదని చెప్పలా. మీరు నిన్న కూడా బాగున్నారు కదా, ఇప్పుడు నువ్వు నాకు చెప్పు, నేను ఏదన్నా మీ ఇద్దరి మధ్యన ఏదన్నా ఉంటే అడుగుతాను కదా, నేనే కదా ఫస్ట్ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. కాల్ చేసి మాట్లాడతా ఇద్దరితో. ఈ విషయం అడుగుతానంటే ఎందుకు వద్దంటున్నాను నువ్వు? అందుకే కదా నేను నీకు ఫస్ట్ కాల్ చేశాను, నీతో డిస్కస్ చేసుకున్న తర్వాత ఏదైనా అడుగుదామని చెప్పి. డిస్కస్ చేసావబ్బా, నేను కాదని చెప్పలే, నాకు చెప్తున్నావు. నేను అడుగుతానంటే ఎందుకు వద్దంటున్నావు నువ్వు? నేను అంటుంది ఫస్ట్ నా గురించి ఆలోచించు, నేను డైవర్స్ తీసేసుకున్నాను. నీ గురించి ఆలోచించడానికి ఇదంతా ఏదో నువ్వు చేస్తున్నావు. అన్నయ్య అలాంటోడు కాదు, నాకు తెలీదా ఏంటి మా అన్నయ్య గురించి? చూడు నవ్వు. హలో హలో, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్, హాయ్ చెప్పు నువ్వు ఫస్ట్. హాయ్ చెప్పనా? హాయ్ చెప్పనా? వీడు మనిషి పశువా? ఇలాంటి వీడియోలో చేసేది కాదు, ఏం చాలా అర్థం కాలేదబ్బా నాకు. నేనే ప్రాంక్. నేను నిజంగా మీటింగ్ లో ఉండి గబుక్కుని ఫోన్ చేసావని పక్కకు వచ్చి, టైం ఎంత 4 అయింది, 5 దాకా మీటింగ్ ఉంది, సరే అని ఎత్తాను. నాకు ఎంత టెన్షన్ వచ్చిందో తెలుసా ఏడుస్తుంటే. సర్లే సారీ. ప్రాంక్ మరి చెయ్యొద్దా? యూట్యూబ్ పెట్టానా తెలుసా నీకు? ఏంటి యూట్యూబ్? నీకు ఇంట్లో ఉండి ఏం తెలియట్లేదు. అబ్బో నువ్వే మా మీద నా మీద చేస్తున్నావు ప్రాంక్లు. సరే సర్లే, హాయ్ చెప్పు మా యూట్యూబర్స్ కి. హాయ్ లేదు ఏమీ లేదు. సర్లే ఉంటా, బాయ్ బాయ్. అమ్మ చూసారా, ఫైనల్లీ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రాంక్ కాల్ అనేది. నాకు ఇంకా ఏడిపిద్దాం అనుకున్నా కానీ భయం వేస్తుంది, ఎందుకంటే ఆఫీస్లో ఉంది కదా, మీటింగ్లో ఉంది అంటాను. చూసారా అంత వేసుకుందా గట్టిగా నన్ను. సో అందుకే కొంచెం లైట్గా లాగిచ్చేసాను అనమాట ప్రాంక్ కాల్. నేనైతే ఒకటి అనుకున్నా, వేరే డైలాగ్స్ చెప్దామని చెప్పి, కానీ ఇది ప్రాంక్ అని కాకుండా మీటింగ్ అని చెప్పాను కదా, నాకు ఇంకా భయం వేసింది. ఏమో ఇంకా మామూలుగా వేసుకుందాను అని చెప్పాక నేనైతే ఇంకా సింపుల్గా లాగిచ్చేసాను. కానీ నెక్స్ట్ టైం మాత్రం అదిరిపోయే ప్రాంక్ అయితే నేను మీకైతే ముందుకు తీసుకొస్తాను. మీ వీడియోలో స్టార్టింగ్ అయితే మీకు చెప్పాను కదా, గివ్ అవే ఇస్తానని చెప్పి, ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నానని చెప్పి. ఇప్పుడు మీ వీడియో మొత్తం చూసింటే కనుక నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అదేంటంటే, మా హస్బెండ్ ఎవరితోనో మాట్లాడుతున్నారు, ఒక అమ్మాయి పేరు అని అయితే నేను చెప్పాను కదా, అది ఎవరి పేరు చెప్పాను, ఎవరిది మెన్షన్ చేశాను వీడియోలో అనేది అయితే మీరు ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇచ్చేసేయండి. ఎవరైతే ముందు ఫస్ట్ కమెంట్ చేస్తారో, ఎవరైతే ఎండ్ వరకు చూసి కమెంట్ చేస్తారో వాళ్ళకి 500 రూపీస్. అండ్ ఫస్ట్ కమెంట్ చేసిన వాళ్ళకి అనమాట, వాళ్ళది నేను పిన్ అయితే పెడతాను, కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఫస్ట్. సో వీడియో అయితే చూసండి అండ్ ప్లీజ్ షేర్ అయితే చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ 5000 సబ్స్క్రైబర్స్ వస్తే నేను ఒక సర్ప్రైజ్ అయితే మన సబ్స్క్రైబర్స్కి ఒకటి పెట్టానమాట. అది త్వరగా 5000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే కనుక అదైతే మీకు సర్ప్రైజ్ అనేది అయితే నేను ఇచ్చేస్తాను. బాయ్.